ఇప్పుడు హాయ్ అండి, వెల్కమ్ టు షాలిని వ్లాగ్స్. టైం వచ్చాడండి 10:20 అయింది నైట్. ఇద్దరు నిద్రపోతున్నారు. మా వారు ఏం చేస్తున్నారు చూపిస్తాను ఈ టయానికి. అంటే ఏం చేస్తున్నా, ఏంటిది క్లారిటీ చెప్పు, ఏమైందో. టీవీ వైఫై అండి, బాక్స్ దాన్ని ఏమంటారండి, ఏం బాక్స్ అది? స్టెబిలైజర్ బాక్స్ అంట. అది అక్కడ ఉండాలి స్టెబిలైజర్ బాక్స్. అది పీకేసి బాగా చేస్తున్నాడు వైర్. వైఫై ఊరికే ఆగిపోతుంది. ఇంకా టీవీ లేకపోయినా ఏందో పిల్లలతోటి ఏండి. ఇప్పుడు బాగా చేస్తున్నాడు. నైట్ అన్నం కూడా తినలా. నేను ఇద్దరం వేసుకొచ్చుకున్నాము, అంతలో వైఫై రావట్లేదండి అన్నాను. నేను తినేస్తా ఉన్నా, నేను రిపేర్ చేస్తున్నాడు. ఈయన అన్నం పక్కన పెట్టేసుకొని. ఈరోజు ఏం చేయలేదండి. మొన్న తగ్గింది అన్నాను కదా గొంతు నొప్పి, మళ్ళీ ఇదంతా గొంతంతా నొప్పిగా ఉంది, బాగాలేదు. మార్నింగ్ అత్తమ్మ దగ్గర పప్పు తెచ్చాడు. ఇప్పుడు ఏంటంటే పెరుగన్నం తినేసాం. ఉల్లిపాయ వేసుకొని పెరుగన్నం తింటా ఉన్నాడు. మా ఆయన టీవీ బాగాలేదని చెప్పేసి ఇంకంతలో పక్కన పడేశాడు. ఇప్పుడు రిపేర్ చేస్తా కూర్చున్నాడు అన్నమాట. ఏదో ఫ్లెగ్ కావాలి, ఇప్పుడు వెళ్తానన్నాడు షాప్కి. 10:30కి అన్నీ క్లోజ్ అయిపోయి ఉంటుంది. అందులో వర్షం పడుతుంది బయట. నేనే వద్దండి అంటే సరే ఇంక ఇది రిపేర్ చేస్తున్నాడు. ఇది వస్తే వచ్చినట్టు, లేకపోతే మార్నింగ్ కొత్త తీసుకొచ్చుకుంటాము. గొంతు అస్సలండి, అసలేంది 10 days 15 days అయిపోయింది. ఎప్పుడు లేదు నాకు ఇలాగా. తగ్గిపోయింది. మళ్ళీ నిన్న ఒకసారి బాగా ఎండ ఎక్కువగా కాసింది. నేను ఇంటి దగ్గరికి అక్కడ వీడియో తీయడానికి వెళ్ళానా, అసలు గాలి లేదు. ఎండ ఎక్కువగా ఉండడం వల్ల కూల్ డ్రింక్స్ తాగేసాను. కొట్టు దగ్గర, మా ఆంటీ వాళ్ళ కొట్టు దగ్గర సోడా తాగాను, థమ్స్అప్, లిమ్కా 3 తాగేసాను. ఎండకి విపరీతం. అసలు ఎప్పుడు తాగను కూల్ డ్రింక్స్, అంతగా ఇష్టం ఉండదు నాకు. అది దప్పికైపోయి బాగా గొంతు ఎండిపోయి తాగేసాను. ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇంకా చెప్పలేనంత బాధ. ఏం కనపడకుండా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఆగండి ఒక నిమిషం. నేను కూడా ఇప్పుడే తలస్నానం చేసి వచ్చాను. వీళ్ళు పడుకునేసరికి ఈరోజు అండి, నేను ఈరోజు సెకండ్ సాటర్డే కదా, మార్నింగ్ నుంచి కరెంట్ లేదండి. వీళ్ళ గోల, వీళ్ళ ఆటలు, అందులో నాకు బాగోలేదు. ఇదంతా వస్తుందండి, ఇదంతా వస్తుంది, కొంతంతా వస్తుంది నొప్పి బాగా. మాట్లాడలేకపోతున్నా. ఇంకా నిన్నటి నుంచి వ్లాగ్ కూడా తీయలేకపోయాను. ఇంకా మార్నింగ్ ఇంకా లేచి బెడ్షీట్స్ మార్చి, డోర్ మ్యాట్స్ అన్నీ, బాత్రూమ్ అని కడగడం అని, ఇల్లు ఊడ్చి తుడిచి, వీళ్ళకి స్నానాలు, అన్నాలు అంతా వీళ్ళ పని అంతా చేసేసరికి నేను ఇప్పుడు స్నానం చేసి వచ్చాను. ఇంకా బాగోలేదు అనేసరికి మా ఆయన ఇంత పెరుగన్నం కల్పిస్తే అది తిన్నాను. ఇద్దరికి తీసుకొచ్చాడు. నేను తినడం స్టార్ట్ చేశాను. టీవీ రావట్లేదండి అని చెప్పాను. ఆయన కింద పక్కన పడేసాడు. టీవీ బాగా చేస్తున్నాడు. నైట్ ఏదన్నా సరేనండి, నేను పడుకునేటప్పుడు కాసేపు అన్నా టీవీ అనేది వస్తూ ఉండదు. అది వస్తూ ఉంటేనే నేను నిద్రపోతా. అది ఒక అలవాటు బాగా నాకు అని. అలా అని నైట్ అంతా చూడను. నాకు నిద్రలోకి వెళ్ళేందుకు అది టీవీ వస్తూనే ఉండాలి. గొంతు మాట్లాడి అట్లా. ఇంకేందండి, ఈ టైంలో అందరూ భోజనం చేసి నిద్రపోతూ ఉంటారు. చాలామంది అడుగుతున్నారు లైవ్ పెట్టట్లేదని. కుదరక పెట్టట్లేదు. చెప్పాం కదా, మా రీజన్స్, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం ఆ సమస్యలు తీరితే లైవ్ అనేది కానీ, కొత్త కొత్త వీడియోస్ అనేది, మీరు చెప్పిన వీడియోస్ కానీ అన్నీ వస్తాయి త్వరలోని. ఏందండి పెట్టావా? ఇద్దరు ఫుల్ నిద్రేస్తున్నారు. 10:30 అయ్యింది. ట్యాబ్లెట్స్ వేసుకున్నా, అన్నీ వేసుకున్నా, మింగుతుంటే ఇక్కడి నుంచి చెవుల్లోకి వస్తుంది, మంటను నొప్పి బాగా వస్తుంది అన్నమాట. అలాగే అరుస్తా పొద్దున్నుంచి వీళ్ళతో చేసుకుంటా. పొద్దున్నుంచి ఇంకా పనేనండి ఈరోజు అంతా. ఇంకా రేపు కూడా కొంచెం పని ఉంటుంది. సండే, ఇంకా మండే పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా పని ఉంటుంది. వాళ్ళు ఉంటే రేపు మా వారి ఫ్రెండ్ అండి. ఏందండి నువ్వు చెప్పవే యాండి చెప్పు. రేపు మా ఫ్రెండ్స్ వస్తారండి. మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఇద్దరు వస్తారు పాపని తీసుకొని. ఆ వ్లాగ్ కూడా చూపిస్తాను. ఫ్రెండే కాదండి, అంతకంటే ఎక్కువే.
అంతకంటే ఎక్కువ 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 వాళ్ళు మాకు చాలా ఇష్టం. మా ఆయన వీడియోలో మాట్లాడుతుంటే మధ్యలో స్టార్ట్ చేసేయడమాట. అవును వాళ్ళు వస్తున్నారు రేపు, సందడిగా ఉంటే వాళ్ళు వస్తుంది. చిన్న పాప ఉంటుంది, చూపిస్తాం రేపు మీకు ఆ బ్లాగ్లో చూపిస్తాను. ఎన్నో నెలండి? 8, 9, 8 కదా, 8వ నెల. చూపిస్తాను రేపు బ్లాగ్లో చూపిస్తాను. ఏసీ వేస్తే మా వారు ఏం చేస్తారంటే ఫ్యాన్ వేసున్నప్పుడన్నా షర్ట్ వేసుకుంటాడు, కానీ ఏసీ వేసినప్పుడు వేసుకోడు. మా చిన్న అమ్మాయి కూడా బెడ్షీట్ వేసుకోదు, ఏసీ వేస్తే బెడ్షీట్ వేసుకోదు. పైది ఆ అమ్మాయి అలాగే ఉంటుంది. కానీ అది ఆ అమ్మాయికి తెలియకుండా వేసామనుకో ఇంకా కదులుతానే ఉంటుంది, అది తీసేదాకా. ఆ అమ్మాయి కదులుతానే ఉంది, నేను వేస్తాను. చల్లగా ఉంది, బయట వర్షం పడుతుంది, అందులో ఏసీ ఆపేసి, ఎంత వర్షం పడినా ఏసీ ఆపేస్తే పడుకోరు, అందరికి తెలిసిన విషయమే. ఆ వర్షం పడుతుంది, అందులో వేసే బెడ్షీట్ వేస్తే ఊరుకోదు, నిద్ర పట్టక కింద నుంచి కదులుతుంది ఆ అమ్మాయి. అయినా నేను వేస్తూనే ఉన్నా. మన ఇస్తి ఫ్యాన్ వేసినా దుప్పటేసుకుంటుంది ఎందుకో మరి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు అన్నమాట. పెరుగన్నం ఉల్లిపాయ వేసుకొని తిన్నా, గొంతు బాగా ట్యాబ్లెట్స్ వేసుకుంటాను. చాలా ఇదిగా ఉందండి, వీడియోలో మాట్లాడాలంటే కూడా మాట్లాడనివ్వట్లేదు. మా వారినే చూపించి ఎంతసేపు మాట్లాడుతాను, అందుకే మాట్లాడాల్సి వస్తుంది. అయిపోయిందండి. ఏంది వైర్ ఊడిపోయిందా ఏంటి? ఎంతమంది టీవీ చూస్తా పడుకుంటారో కామెంట్లో చెప్పండి. నాకు మాత్రం అదొక పిచ్చి. అంటే పడుకోవడం తొందరగా నిద్రపోతాను నేను, కానీ టీవీ వస్తూ ఉండాలి, అప్పుడు నిద్రపోతాను. నిద్రలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు టీవీ ఆఫ్ చేస్తాను అనమాట. అవస్థ పడుతున్నాడు అన్నమాట, రావట్లేదు. వైఫై రాకపోతే వీడియోస్ కానీ అన్నిటికీ కష్టం. వీడియో మామూలు నెట్తో అసలు పెట్టలేమండి, వైఫై లేకుండా మాత్రం చాలా కష్టం అసలు. అందులో పిల్లలు ఉన్నారు, ఊరికే నెట్ ఆఫ్ చేసేస్తారు అన్నమాట. ఈ టైంలో అందరు చక్కగా తిని పడుకొని ఉంటారు, మనం ఏందో ఈ టైంలో లోపు బయట వర్షం పడుతుందేమో చూద్దాం. వర్షం పడట్లా, తగ్గింది. దాని బాగా పడిందండి వర్షం. నేను స్నానానికి వెళ్ళేటప్పుడు బాగా పడింది వర్షం. ఇద్దరు మామూలుగా దున్నరండి. ఇక్కడ ఈ అమ్మాయి ప్లేసు, అక్కడ ఈ అమ్మాయి ప్లేసు. ఈ అమ్మాయి ఇక్కడ ఉన్నది, ఇక్కడ దాకా వచ్చేసింది. అది దీన్ని ఉంది కాబట్టి ఆ అమ్మాయి అక్కడ ఉంది. 10:30 అయింది. అయిపోయిందా? నేను ఆ స్టాండ్ తీసుకొచ్చానండి వీడియోస్కి. ఎప్పుడన్నా పని చేసుకునేటప్పుడు స్టాండ్కి పెడదామని. చిన్న స్టాండ్ ఏమో ఫ్రిడ్జ్ మీద పెట్టేస్తాను, అది ఎప్పుడన్నా ఒకసారి యూజ్ చేస్తాను. పెద్ద స్టాండ్ ఉంది కదా, అది కొన్నప్పటి నుంచి అస్సలు యూజ్ చేయలేదండి. అది తెచ్చేదాకా ఒక ఆత్రం, తెచ్చిన తర్వాత అస్సలు యూజే చేయలేదు, ఆ మూల పడేస్తున్నాను. ఈసారి చూపిస్తాను మీకు, చూసే ఉంటారు, నా వీడియోస్లో ఉంటుంది. ఆ స్టాండ్ అస్సలు యూజ్ చేయట్లేదు నేనైతే. కొనేదాకా మా వారిని టార్చర్ పెట్టాను నేను. ఆ స్టాండ్కే పెట్టట్లా, ఫోన్ చేతితో పట్టుకొని కూడా సగం ఇది వీడియోలో మాట్లాడి కూడా గొంతు ఇదైపోతుంది. చాలా రోజుల నుంచి గొంతు బాగాలేదు కదా లైవ్లో, అందుకే కూడా లైవ్ పెట్టట్లేదు. ఎందుకంటే మాట్లాడుతూనే ఉండాలి కదా లైవ్లో కూడా. మా వారిది గంగా వైర్ పెట్ట అండి, మా వారిది ఇది గంగా వైర్ పెట్టి వైర్లన్నీ దాన్ని మంచి దాంట్లోనే పెడతాడండి. అది ఎంత ఇదైనా సరే దాన్ని కట్టేసి దాంట్లో వైర్లు మొత్తం పెడతాడు.
గంగా వైర్ బాక్స్ మా వారిది. పాపం అన్నం తినగానే కూర్చున్నాడు. నేను నైట్ మళ్ళీ నిద్రపోనేమో టీవీ లేకపోతే అని. అయ్యో అండి, ఎంత త్యాగం చేసావండి నువ్వు నా కోసం. సరేనండి, అది రిపేర్ అయిపోయిన తర్వాత మా వారు భోజనం చేసేటప్పుడు మాట్లాడదాము. అది రిపేర్ చేస్తూ ఉన్నాడు, అదే ఎంతకని చూపిస్తాము, తర్వాత మాట్లాడతాను. ఎట్టా సెట్ చేశాడండి. లోపల చిన్న చిన్న మొక్కలు ఇరిగిపోయి ఉన్నాయన్నమాట. అదంతా ఏదో వచ్చినట్టు లైట్గా సెట్ చేశాడు. వస్తే వచ్చినట్టు మార్నింగ్ వెళ్ళి మళ్ళీ లేకపోతే రిపేర్ షాప్లో రిపేర్ చేయించడము ఏదో ఒకటి చేయాలి. ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు కొంచెం కష్టపడ్డాడు పాపం, కష్టజీవి. కష్టజీవి, కష్టపడ్డా మావిడి కోసం టీవీ రిపేర్ చేసా. ఏదైనా పని చేసేటప్పుడు మనం ఎన్ని మాట్లాడినా అస్సలు మాట్లాడు, మళ్ళీ మన్నీ రివర్స్లో తిడతాడు. అందుకే సైలెంట్గా ఉండాల్సి వస్తుంది. అంటే వస్తే వచ్చినట్లయితే తీసేసి నీ గంగా వైర్ పెట్టి. ఇది ఒకవేళ కనుక దీని నిండా మంచి వైర్లు పెట్టి రోడ్డు మీద పెట్టినా కాగితాలు తీసుకెళ్తారు చూడండి, వాళ్ళు కూడా ఎత్తుకెళ్ళరు బాక్స్ని. బాక్స్ని వాళ్ళు కూడా ఎత్తుకెళ్ళరు. సీరియస్గా ఉన్నాడు మా వారు. ఏమన్నా వీడియో తీసేటప్పుడు కొంచెం నటించి నవ్వబేకు వస్తానా. నాకు నేనే ఎంతసేపు మాట్లాడతాను. పనిలో ఉన్నాడంటండి, నన్ను తిడుతున్నాడు. కెమెరా ఆఫ్ చేసాను తిడుతున్నాడు. మళ్ళీ ఆయన బాగా అయినప్పుడు ఆన్ చేస్తున్నాను. తిట్టించుకోవాల్సి వస్తుంది. పోనీ లేని ఫస్ట్లో పాపం ఒక్కడే రిపేర్ చేస్తున్నాడని నవ్విస్తా, గొంతు లేకపోయినా మాట్లాడతా, వీడియో ఎలా తీస్తూ ఉన్నాను కదా, ఆయన అంత దారుణంగా ప్రవర్తిస్తాడు అసలు. గంగావైర్ బాక్స్లో ఒక కర్ర దీన్ని ఏమంటారు నాకు తెలీదు, చాకులాగుంది. ఇదొకటి హారతి బోల్ ఒకటి, రెండు బాల్ అండి. అక్కడ ఒక బాల్ ఉంది, ఇక్కడ ఒక బాల్ ఉంది. ఇదొకటి బాక్స్ ఉంది. వేస్తాలో ఉంది. మా ఆయన గురించి చెప్తున్నానని కోపం వస్తుంది. ఆలౌట్ పాడైపోయిన ఆలౌట్ ఒకటి, వైర్లు, నట్లు, ఇంకా ఏవేవో ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ఇంకా ఇలా చేశానంటే కోపం వస్తే మాత్రం కర్ర తీస్తాడు. పెట్టాడు, బిగించాడు, చూద్దాం. పాపం మా ఆయన కష్టపడిన దానికన్నా రావాలి ఇప్పుడు. వస్తుందా? డన్నా? వైర్లు పెట్టి చూడాలి కదా, వస్తుందంటే ఎట్టా చూడు. ఎందుకో ఈ టైంలో వీడియో తీయాలనిపించింది. ఎక్కుళ్ళు వస్తున్నాయి. పెట్టి చూడు. ఇది పెట్టినా టీవీ అట్లే. ఇంతసేపు కష్టపడినందుకు టీవీ వచ్చింది, అదే సంతోషం. ఎవరి కోసం? ఎవరి కోసం? నా కోసం అయితే కాదండి, ఈ రాక్షసి కోసం. మా ఆవిడ కోసం ప్రేమగా చెప్పచ్చు కచ్చి, ఈ రాక్షసి కోసం అంట. చూద్దామండి, మా ఆయన్ని ఫలించిందో లేదో, టీవీ పెడదాము, వస్తుందో లేదో చూద్దాం.
అదో గంగావేరు బాక్స్ సర్దుకుంటున్నారు. అవి పచ్చగా ఉన్నాయి. ఆ రెండు ఏందనుకున్నారు, హాట్ ఆగిపోయినప్పుడు కరెంట్ పెడతారు కదా, అది మా ఆయన బోర్ కొట్టినప్పుడు ఆ చక్రాల మీద ఆడుకుంటాడు. అది ఇంకా అంతే. ఆ బాక్స్ని ఇప్పుడు ఆ పైకి ఎక్కిస్తాడు. టీవీ పెడదాం వస్తుందని కాదండి, హోమ్ టూర్ లాగా బాక్స్ టూర్ చేశానండి. దాంట్లో తప్పేంటి చెప్పు. ఎస్, టీవీ వస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏమండి ఏమండి, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ అండి. ఎందుకంటే గంగావేర్ బాక్స్ని ఎదిరించాను, అందుకోసం మా ఆయనకి కోపం వచ్చింది. ఏదో నట్టు పడేసావు పిల్లల మీద. అమ్మో, అమ్మాయి మీద తగిలింటే వినపది. ఇది పట్టుకో. కొంచెం సౌండ్ వచ్చిందండి, కొంచెం సౌండ్ వచ్చినా కాపీరైట్స్ వచ్చేస్తున్నాయి. అదేంటో చాలామంది వీడియోల్లో సాంగ్స్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, బాగానే ఉంటుంది. మా దాంట్లో చిన్న బిట్ వచ్చినా కాపీరైట్ వస్తుంది. ఇక్కడ ఊడ్చేస్తే ఆయన అన్నం తింటాడు. చూడండి, నేను ఇందాకే కష్టపడి నా పిల్లలు పడుకునే ముందు తుడ్చా, వాళ్ళు తొక్కుతారని మళ్ళీ మా వారు ఇలా చేశారు. పోనీలే, నా కోసమేగా చేసింది. లేదు, మళ్ళీ ఒకసారి చేసి చూడు ఒకసారి. వాళ్ళ ఫ్రెండ్కి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడండి, ఎత్తలేదు, ఫోన్ తీయలేదు, ఆఫ్ చేశాడు. అన్నందేనా అన్నం. పాపం పెరుగన్నం కలుపుకున్నాడు, చాలాసేపు అయింది కలుపుకొని. ఉల్లిపాయ నిమ్మకాయ వేసుకొని పెరుగన్నం కలుపుకున్నాడు. నిమ్మకాయ అంటున్నాను, ఉల్లిపాయ వేసుకొని పెరుగన్నం కలుపుకున్నాడు. ఇదిగో ఫోన్ అక్కడ పెట్టు, అన్నం పడుతుంది. టీవీ వస్తుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. రిమోట్ ఏది అండి? రిమోట్ టీవీ పెట్టినా అంత మాత్రాన రిమోట్ తీసేస్తా ఎట్లా అండి? టీవీ పెట్టావు, ఏమి లాభం? రిమోట్ తీసేస్తావేంది? నీ దగ్గర ఉందేమో కింద, నువ్వు పైకిలే. అదేనండి తమాషా అంటే. టీవీ వచ్చింది, రిమోట్ కనబడట్లా. ఆ డబ్బాలో వేసేసాం మేము. నీ గంగావేర్ బాక్స్లో అది ఇటీ. థ్యాంక్స్. తిను, కూర్చో కూర్చో. బాయ్ చెప్పు ఇంకా. సరేనండి, ఈరోజుకి వీడియో ఇంతే. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే, మన ఛానల్ చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోని షేర్ చేయండి. ఏదైనా చెప్పాలంటే కామెంట్లో చెప్పండి. రేపు సండే మార్నింగ్ కలుద్దాము. సండే మార్నింగ్ కొత్త వ్లాగ్తో కలుద్దాము. మా ఇంటి వీడియోస్ అన్ని చూస్తున్నారా? ఎలా ఉందో చెప్పండి కామెంట్లో. లైక్ చేయండి ప్లీజ్. బాయ్.